ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే డివైడ్ చేసేసింది సొసైటీ. మరి దీనికి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ బాధ్యత కాదా? మీరు ఆలోచించండి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్స్కి తేడా అదేనంటే. అప్పుడు అందరూ ఒకటే కదా. మనతో పాటు ఎమ్మెల్యే కొడుకున్నాడు, ఊళ్ళో ఉన్న పెద్ద మున్సిపల్ కొడుకు ఉన్నాడు. ఇప్పుడేరి అంటే ఏంటి? డివైడ్ అయిపోయింది. ఇండైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ సొసైటీని డివైడ్ చేసి మతాన్ని, కులాన్ని, లేకపోతే గొడవల్ని పెంచింది. స్కూలే డివైడ్ చేసేసిందండి. ఎడ్యుకేషన్ సిస్టమే, స్కూల్ సిస్టమే డివైడ్ చేసేసింది. ఒకటి డివైడ్ చేసేది ఏంటి? లేనివ్వండి ఉన్నవండిని. ఇంకా గవర్నమెంట్ అందరూ సమానం అని చెప్పి చీఫ్ మినిస్టర్లు చెప్తారు. నాకు అర్థం కాదు. డివైడ్ చేసిందే మీరు. ఆ డివిజన్ తేకుండా మామూలుగా ఉండుంటే ఇలా ప్రాబ్లం ఉండేది కదా. ఇప్పుడు కులం పెరగడం, మతం పెరగడం ఇప్పుడు పెరిగిందండి, దొరకలేదండి. పెరగడానికి ఇవన్నీ ఏ రీజన్స్ అండి? ఇలాంటి రీజన్సే బోల్డ్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ. సో డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. తీసుకుని మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే కొన్ని మార్పులు చేసినట్లయితే భయపడకూడదండి ఓట్ల గురించి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అంటే కంట్రోల్ చేస్తున్నారంటే అది చేయరు. అపార్ట్మెంట్లో స్కూల్ పెడతారంటే పర్మిషన్ ఇస్తారు. బుద్ధి లేదు వాళ్ళకి. పర్మిషన్ ఇచ్చింది మరి గవర్నమెంటే. ఇంతంత గ్రౌండ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్సే పడుకోబెట్టావు. అపార్ట్మెంట్లోనేమో 1000 మంది చెప్తారంటే ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆడిని ఎంకరేజ్ చేస్తావు. ఇటు ఇక్కడ ఇన్ని నాశనం చేసేస్తున్నావు, ఇటు ఇన్ని నాశనం చేసేస్తున్నావు నువ్వు. రెండు రకాలుగా